హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. పక్కన ఈ క్యాండిడేట్ ఉందంటే ఏదో ఒక ప్లేస్ కి తీసుకొస్తుంది అనమాట. సాయంత్రం ఉండిద్ది నాకు నేను రాలేదనుకోండి, ఫ్రెండ్స్ ఒక్కదే వస్తుంది, లేదంటే ఫ్రెండ్స్ వేసుకుని వెళ్తుంది. అదొక టెన్షన్ మళ్ళీ నాకు. ఇది ఎక్కడ ఉందో మళ్ళీ పుడతామా ఏంటి, అదే సంగతి. సో బేసిక్ గా పాపం ఇంకా యూఎస్ వెళ్ళిపోయే టైం ఇంకా 1 వీక్ ఉంటుందండి. 1 వీకా క్రిషు? ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. వచ్చే రోజు మీకు చెప్పలేదు కదండి, ఫ్లైట్ ఎక్కి కూర్చుంది అక్కడ. సో ఆర్ యూ ఎక్సైటెడ్ అమ్మా క్రిషా, యూ కమింగ్ బ్యాక్ టు ఇండియా అంటే? ఐ మీన్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఐఎమ్ మిస్సింగ్ మై ప్లేస్ అమ్మా. ఐల్ బి మిస్సింగ్ మై రూమ్, మై కాలేజ్ అని పిచ్చివాగుడు వాగింది. అదిగోండి, ఆ అమెరికాలో తాగే కాఫీల గురించి మాట్లాడుతుంది. నాకు మా అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ ముందు అసలు అన్ని బలాదూరేనండి. సో ఐ అగ్రీయా? డోంట్ అగ్రీ అంట మొత్తానికి. గుడ్. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే, మా ఇంటికి దగ్గరలో ఉన్న ఏస్ట్రో నగర్ లో ఒక గ్రౌండ్ ఉంటుంది అనమాట, హ్యాండ్లూమ్ ఎక్స్పో అని. 24/7 అక్కడ ఏదో ఒక ఎగ్జిబిషన్స్ పెడుతూనే ఉంటారు. పని పడలేని వాళ్ళ కోసం పని పట్టలేని వాళ్ళు పెట్టే ఎగ్జిబిషన్ 24/7 365. అలా అనకూడదు కృష్ణ, మనం వచ్చాం కదా షాపింగ్ చేసుకోవడానికి. మరి వాళ్ళు పని పట్టలేక కాదు, వాళ్ళ పనే అది, వాళ్ళ ప్రొఫెషన్ అది. సారీ, డిగ్నిటీ ఆఫ్ వర్క్. ఇండియాలో ఉంది అయిపోతుంది చాలా చాలా మెచ్యూర్. ఇది మళ్ళీ కవర్ డ్రైవ్ ఒకటి, అది ఇరగదీయాలి. ఇంటికి వెళ్ళి చెప్తా దీనికి. ఇంటికి వెళ్ళి రూమ్ లోకి తీసుకెళ్లి టేప్ రికార్డర్ ఆన్ చేస్తాయి వాళ్ళ నైట్, అప్పుడు సెట్ అయింది. సరే ఎనీవేస్, మేము అయితే మాతో పాటు మా మమ్మీ కూడా వచ్చిందండి. తను ఏంటి రైట్ పిడత కింద పప్పు అంటారు కదా, అది కొనుక్కోడానికి వెళ్ళారు. మనం కూడా వెళ్ళి అది టేస్ట్ చూసి కాస్త తిని ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఆ హ్యాండ్లూమ్ ఎక్స్పో లోపలికి వెళ్ళి ఇంట్రెస్టింగ్ గా ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బ్లాగ్, సరేనా? సో బేసిక్గా మా మమ్మీ అక్కడ ఉందండి, గ్రీన్ సారీ. ఎంత ఇష్టంగా ఎంజాయ్ చేస్తుందో. ఆ పక్కన నా కళ్ళేమో పూల కొట్టు దగ్గర వెతుకుతున్నాను మా మమ్మీ ఎక్కడుందని. ఆవిడ చూడండి చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తుంది. చాలు మనం కూడా వెళ్దాం. ఇంట్రెస్టింగ్గా ఉందా? చాలా ఎమ్మీగా ఉంది కృష్ణ. Guys, dust pollution. చాలా బాగుంది. అబ్బా, వీటిని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి బాబు, తెలియకుండా. మీకు కూడా అంతేనా? అక్కడ బేసిక్గా బజ్జీలు కూడా ఉన్నాయి కదండి. మా మమ్మీ అడిగిందనమాట, బజ్జీ ఇవ్వయ్యా ఒకటి అంటే ఇవ్వరంట. ఆ మిక్స్చర్లోనే బజ్జీ యాడ్ చేస్తాము, మీకు అలా సెపరేట్గా ఇవ్వమంటే బాబు నీ పుణ్యం ఉంటుందయ్యా, డబ్బులు ఇస్తానయ్యా అంటే కూడా ఇవ్వను అన్నాడు. లాస్ట్కి వచ్చేస్తుంటే తీసుకోండి మేడం అంటే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చేసి వచ్చాను. అదనమాట. ఎందుకు కొంటా ఆఫ్ కోర్స్ కొంటా, ఏమొద్దండి అంటే ఆమె కమిడియన్స్ని కొంచెం ఎంత కొంచెం తెచ్చుకో, తిను పర్లేదు. స్టైల్గా అమ్మ తినిపిస్తుంటే తింటున్నానండి. మంచి ఘాటైన మిరపకాయ పెట్టింది, గొంతు మండిపోతుంది లోపల నుండి. వావ్, భలే ఉంది కదా. ఎంత అమ్మ ఇది? 850 అమ్మ. 850యా? ఎందుకు బాబా 850? ఏమండి అక్కడ 3 కప్స్ ఉన్నాయి, ఐ మీన్ అక్కడ 2 కప్స్ ఉంది. ఇదిగోండి, ఇదేమో 850 అంట, జస్ట్ 2 కప్స్. ఈ 4 కప్స్ ఏమో 1250 అంటున్నాడు. పర్సనల్గా నాకు పెరుగు తినడం పెద్ద నచ్చదండి, బట్ ఇలాంటి మట్టి కుండలు చూస్తే మటుకు తినాలనిపిస్తుంది. నా రేట్ చూసే ఎంత సిరీస్ ఏంటి ఒక బంచ్ 10 రూపీస్. ముద్దుగున్నాయి చూడు. బేసిక్గా నేను క్రిష్ గాడు అక్కడ ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఉంటే మా మమ్మీ చూడండి ఏం కొంటుందో ఒకసారి. రైడర్ అమ్మది, క్వాలిటీ బాగుంటుంది. ఢిల్లీ కూడా ఉంది. ఇది ఎంత అమ్మా? ఇది 250 అమ్మ. 250యా? అక్కడ 250 మంచి స్పోర్ట్. అమ్మా ఐటమ్ క్వాలిటీ చూడండి. కాదు మంచిగా వస్తాయి అమ్మా. అమ్మా ఇదే క్వాలిటీ అమ్మ. ఆర్ఆర్ ఇస్తాడు 199లో. ఇది 180. అక్కడ కలర్ఫుల్గా ప్లాస్టిక్ స్పూన్స్ కనిపించాయండి. కొన్నిటికైతే మనం ఇవే వాడాలి కదా, అవి తీసుకున్నాం. అదండి సంగతి. పక్క నుంచి మమ్మీ మమ్మీ అని పిలిచింది. ఏంటంటే ఫైనల్ బిల్ పే చేయడానికి, డబ్బులు కట్టడానికి పిలిచింది అనమాట. చూసారు కదా, కలర్ఫుల్ క్లిప్స్ కొనుక్కుంది. అండ్ ఇటు పక్క అంతా వుడెన్ కట్లరీ అండి, భలే బాగుంది. ప్లస్ కాకపోతే మనం రెగ్యులర్గా వాడడం అనమాట. దీని మొహం చూడండి ఎలా వెలిగిపోతుందో. ఇవి కాటన్ నైట్ ప్యాంట్స్ అండ్ షార్ట్స్ అనమాట. అది ఉండే ప్లేస్ అరిజోనా, చాలా వేడిగా ఉంటుంది కదా యూఎస్లో. కొనుక్కుంటావా నాన్న అంటే ఆల్రెడీ ఉన్నాయి మమ్మీ, చాలా వద్దులే అంది. ఇక్కడ ఇదేంటంటే మరి ఇతన్య గాడికి ఒక బుల్లి ఫ్రాక్ కొందాం
కొందామని చూడవే సైజ్ దాంది అంటే అది పెట్టుకుని చూపిస్తోంది ఎలా ఉంది మమ్మీ అని. అండ్ ఈ జార్జెట్ స్కర్ట్స్ భలే ఉన్నాయండి. ఎవరికైనా లాంగ్ స్కర్ట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఒకసారి ఏస్ట్రో నగర్ సికింద్రాబాద్ వైపు ఎవరన్నా ఉంటే దగ్గరలో ఒక్కసారి ఒక లుక్ వేయండి, చాలా బాగున్నాయి. అండ్ రీజనబుల్ ప్రైజింగేనండి. మరి నేనైతే కొనలేదు, కొంచెం ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారు కూడా. గ్రీన్ చూపించు ఒకసారి, గ్రీన్ చూపించు, బ్లూ చూపించు. పిచ్చి కలర్స్ ఇవ్వండి. జార్జెట్లో ఎట్లానే వస్తాయి అన్ని ఫ్లోరల్. సరే ఉన్న ఆప్షన్స్ చూపించండి. కాటన్లో కావాలంటే ఎట్లా తీసుకోండి. చికెన్ వర్క్లో కూడా ఉన్నాయి మీకు ఆ కావాలి. రెడ్ది ఏంటిది? ఇదా కాదు కాదు ఇక్కడ పైన పైన ఇది 3/4 స్కర్టే, 3/4 స్కర్ట్. నేను హైట్ చాలా తక్కువ ఉన్నా భయ, మీకు అర్థం కాదు. మాకు 3/4 ఫుల్ లేదు. బాగుంది కృషి. అబ్బా పక్కనేనండి ఇవన్నీ ఆర్గానిక్ అగరబత్తీలు అంట, అన్ని ఫ్లోరల్ ఫ్లేవర్స్ అనమాట. ఇక్కడ చూడండి బుల్లి కృష్ణని తీసుకుంది క్రిష్ గాడు. ये सब हर्बल है क्या भैया? कोन्स, धूप स्टिक्स नेचुरल है कलकत्ता से. అవునా? నాకైతేనండి షాప్ ఒక్కసారి అలా చూడంగానే బొమ్మల కొలువు గుర్తొచ్చిందండి. మనం దివాళీకి పెట్టుకుంటూ ఉంటాం కదా, చాలా కలర్ఫుల్గా ఎన్ని బొమ్మలు ఉన్నాయో. నిజంగా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు వెళ్ళి, అన్ని ఉన్నాయి అనమాట, ఆల్ సైజెస్. పాప లేదు మా థర్డ్ చైల్డ్. వేర్ ఇస్ ద థర్డ్ చైల్డ్? ఇక్కడ ఎవరున్నారు? గణేష్ ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి. उसमें सब है. వెనుకెళ్ళమ్మా. बड़ा में नहीं रहता. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ. ఇదిగో जैसे ओके. ये बड़ा साइज है. बड़ा में सुपरमैन स्वामी नहीं रहता. ప్యాకెట్ 150. ఓ ఇవి కూడా అమ్ముతున్నారా? ఇవేంతమ్మా పావు? 160. ఎవరి గోల వాళ్ళది అన్నట్టు మా అమ్మ ఏమో చూసారా ఈ ఒడియాల్ జోన్లోకి వచ్చిందండి. మీరు కూడా ఒక లుక్ వేయండి. మనము నా అమ్మ కాదు, నీకు అమ్మ, నీకు మాత్రమే అమ్మరా. సో నిన్నేం కంట్రోల్ చేయకూడదు. నో షిట్. ఏంటి కృష రిపీట్. ఇదిగమ్మా అమెరికాలో తాలింపు పెట్టుకోమ్మా. అమ్మో, ఓ మై గాడ్ మమ్మీ అది ఏం చేస్తుంది చూడు. నేను నువ్వేంటే వత్తప్పుడు ఓ భయం అంటావు. కృష నువ్వు చెప్పేసావంట, చెప్పకుండా వేస్తే అమ్మ భయం అని భయపడేది. చూడు బల్లులు భయం వేస్తుంది. బ్రూనం తడిపియాలంటే తెలీదు ఏమేయాలో మరి. ఆడు కానీ తడుచుకోడు. ఏ ఆ బుజ్జి అది చూడరా, ఆ బుజ్జి కడ వేసి చూడు ఎంత బాగున్నాయి. అది చూడు అమ్మ మేము పట్టుకుంది. ఏం చేసుకోను వాటితో నేను. స్టేజ్ స్టేజ్ ఏజ్ రెండు దాటిపోయా. మినియేచర్ కుకింగ్. స్టేజ్ దాటిపోయా. ఇక్కడ స్టీల్ జల్లిళ్ళు ఉన్నాయండి, భలే బాగున్నాయి అనుకున్నాం కానీ హోల్స్ చాలా పెద్దగా ఉన్నాయి, అందుకని పెట్టేస్తాం. మళ్ళీ మా కృషి గారు ఎక్కడ స్టార్ట్ చేసిందో అక్కడికే వచ్చిందండి. మళ్ళీ ఆ కప్పులే చూసుకుంటుంది. ఏం నచ్చింది నీకు? నోరు పెదాలు కాలకుండా ఉండాలి, ఎడ్జ్ అలా ఉండాలి. ఇలాంటివి అనుకో నోరు కాలేదు నీకు. చూడడానికి బాగున్నాయి కదా. అంతేనా? అంతేగా మరి. ఈ గంటలు భలే ఉన్నాయి గైస్, చాలా బాగున్నాయి. ఇదిగో నేను ఈ 3 నువ్వు 3 తీసుకోండి ఇష్టం వచ్చింది. ఇవి బాగున్నాయి కదా. ఇది నువ్వేం తీసుకున్నావు కదా ఇంక నాకు. వావ్ 6 350 ఇక్కడిగా, తన 3 మనకి 3. 6 350 అని. అమ్మమ్మ టేస్టే బాగుంది కృషి. అదే నువ్వేం 3 డిఫరెంట్ డిజైన్సా? దాని ఇష్టం. ఇదిగో 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 నే చిన్ని, ఇది బాగుంది బుజ్జి. నాకు ఇది నచ్చింది. చూడు బాగుంది, ఇది బాగుంది. అది అదే కదా, మెహందీ డిజైన్ లా అది అదే కదా. सेम బాగుంది. कादू कादू उसको 3 अलग अलग डिजाइन चाहिए. ये नीचे. अच्छा ఇక్కడ క్రిష్ గడ్ ఒక ప్లేట్ తీసింది చూడండి. డిస్టి తగలకుండా ఉండే ఒక సింబల్ ఉంటుంది కదా ఈ మధ్య, అది మనం తినే ఫుడ్కి డిస్ట్ పెట్టకుండా భలే ఉంది. డిస్ట్ చుక్క తగిలియచ్చు. ఎంత ఇస్తాను అడుగు తీసుకుంటా. అది కూడా డిస్ట్ చుక్క కంటుంది కానీ బాగాలేదు. కితనే पे देता है? 70 रुपीस का. 50.
మేమేమో ఈ గంటల పిచ్చిలో ఉన్నామండి. మా మమ్మీకేమో గంటకొకసారి మా పెద్దత్త కాల్ చేస్తూ ఉంటారు. మీకు వినిపించుంటుంది కదా బ్యాక్‌గ్రౌండ్‌లో. "ఏం చేస్తున్నావు వదిన" అని చెప్పి. కనీసం బయటకొచ్చినప్పుడు ఎత్తమాకమ్మా ఇంట్లో మాట్లాడుకుంటావు కదా! అంటే ఆహా! ఎంత ర్యాపో ఉంటుందంటే వదిన ఆడపడుచులకి. అయ్యో! వదిన ఫీల్ అవుతుంది అని చెప్పి ఎక్కడున్నా ఎత్తి మాట్లాడుతూ ఉంటారు అలాగే. గైస్ నేను అది కార్లో కూర్చుంటాను. ఎందుకమ్మా బిల్లింగ్ అవ్వలేదు కృష? బిల్ ఎవరు కడతారు? ఏరుకున్నావు ఒక 100. నా స్టాఫ్ నా పిఏ వస్తాడు. నేను ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే, నేను పెట్టుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వెళ్ళమ్మ. సో బేసిక్గా క్రిష్ గడి కోపిక అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇంకా నేను మా మమ్మీ మట్టుకు వెనకాల కారు అక్కడ ఉంది. మమ్మీ అలవాట్లో పొరపాటున రైట్కి నడుస్తుంది అనమాట. సో కార్ అక్కడ ఉంది, వెళ్ళి కూర్చుంది. సో అదండి ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ట్రాఫిక్ ఎంత ఉందో ఏంటో తెలీదు. సేఫ్గా ఇంటికి వెళ్ళి నెక్స్ట్ బ్లాగ్లో మేము ఏమేమి కొన్నామో ఒక్కొక్కటి ఎలాబొరేటివ్గా చూపిస్తాను. మీకు చాలా ఇష్టం కదా షాపింగ్ అన్బాక్సింగ్ అంటే. Also guys, this is going to be my first house. My first house. అదేమంటుందంటే నా ఫస్ట్ ఇల్లు అంటే యూఎస్లో చెప్పాను కదండి మీకు ఇంతకు ముందు కూడా, దాని హాస్టల్ నుంచి ఒక ఫ్లాట్ తీసుకుని షిఫ్ట్ అవుతున్నారు అనమాట. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఉండనివ్వరు హాస్టల్లో. సో నా ఫస్ట్ హౌస్లోకి నేను కొనుక్కున్న సామాను అని చాలా ఎగ్జైటెడ్గా చెప్తోంది. అదనమాట కొత్త బిచ్చిగాడు పొద్దేరగడని ఇవన్నీ మనం ఎప్పుడో ఎక్స్పీరియన్స్డ్. పోను ఏముందిలే అన్నట్టు తయారైంది. Bitchgod uncle bro. None come. I'm a businessman's daughter. సరేనండి, ఇంకా ఈ పిల్లతో ఉంటే వ్లాగ్స్ నెవర్ ఎండింగ్ అయిపోయి లైవ్ అయిపోతుంది 24/7. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఇంతకీ నా వీడియోస్ Entertainment of the house, guys. ఇంతకీ మా వీడియోస్ నచ్చితే గనక మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.